ఓ ఇంకా తీయలేదు మా ఉండయి అడట్నే. మీరు ఎందుకు దిగా నువ్వు? ఎవరైనా ఓ ఏం పనులు ఇవా? ఏం పనులు ఇవని? నువ్వు పెద్ద మనిషి అసలు. ఇప్పుడు కాపు అడేసి కాపు కోస్తున్నాడు ఏం చేయాలా? అదే పనిగా బేనీసా పోకుండా 1.5 లక్షలు కట్టి పెట్టుబడి పెట్టేసా. ఈడ నేను చూసి నువ్వు వచ్చింది నేను ఆ నుంచే వస్తున్నాను. వద్దు అడేసి వాళ్ళు కష్టపడి 1.5 లక్షలు పెట్టుబడులు పెడితే అసలు నువ్వు పెట్టొస్తావు? బుద్ధి లేని మనిషా, నీకు బుద్ధి ఉండదా? నేను తెలివి తక్కువైనడుగా ఉండాలి. పడేసి మళ్ళీ అరస్తారు వాళ్ళ దోడ పెట్టి కావిలి మనుషులు పెట్టేసిపోతే మీ ఇష్టంగా. ఓ నా మాట పడేసి. నువ్వు ఏదైనా మనిషిని అడిగెత్తుకోవాలి. పడేసే ఏం తమాష చేస్తున్నారు తోటలేకి. ఎట్టొస్తావు తోటలేకి నువ్వు? వాళ్ళకి అమ్మేస్తుంటే నీ ఇష్టమా? ఓ అడేసిమా అమ్మేసినట్టు ఒకటే మేమే తాకలా అమ్మి పాడు దింగే సోడికే నష్టం వచ్చింది. మీరు ఎట్లా దిగుతారు తోటలేక అసలు? ఇప్పుడు ఒక్కయినా ఏమైనా మేము మనుషులు ఉన్నప్పుడు దిగాలి. మీ పాటికి మీరు దిగే సిట్నే దారులు పెట్టుకో. అట్లా ఉంటారనే మాకు తెలిసే మేము ఉండేది. ఇక్కడ మీలాంటి వాళ్ళు ఉంటారనే గెస్ట్ చేసేదానికే ఉండేది. ఇంకా 10 రోజులు ఉంటాం మీలాంటి వాళ్ళు వస్తారని. మనుషులు ఉన్నప్పుడు మనుషులు లేనప్పుడు ఎన్ని దిగపోతున్నారు? ఇప్పుడు ఇటు దిగినావంటే ఇంకెన్నిసార్లు దిగుండవు? ఇప్పుడు ఒక కాయ దిగలేదంటే ఎన్నిసార్లు దిగినావు? ఇప్పటికే దిగంగానే ఎట్టొస్తావు? మనిషి కంప ఉన్నది, కంప సైడ్ లాగుండారు తెలిసి కూడా మళ్ళీ వస్తున్నావా? నువ్వు గోతాలు ఎత్తుకుని కోసిన రోజులు కూడా ఉన్నాయి. నువ్వు గోతాలు ఎత్తుకుని కోసిన రోజులు కూడా చెప్పినారు మనుషులు. నువ్వు వచ్చి కోసినావని 2-3 మనుషులతో చెప్పిస్తా ఈ పాయిల్ సెంటర్లోనే. నువ్వు బుద్ధి లేని మనిషే. నాటకాలు ఆడినాడు కేసు పెట్టిస్తా. మళ్ళీ మా దిగళ్ళకి వస్తావు, ఎఫ్ఐఆర్ అవుతుంది. నువ్వు తమాషా అనుకోండావు. అందరి కథ వేరే. 1.5 లక్షలు డబ్బు కట్టాడు వాడు. అమ్మలు దెంగింది కాదు అది. 1.5 లక్షలు డబ్బు కట్టిపోయినారు. దెంగతారు వాళ్ళు. అగమూడు మనిషిగా ఉండవు నువ్వు. పనికిరాని నా కొడుకులు చేసేది అది.